शास्त्रे श्रीकृष्णार्जुन संवादे अर्जुन विषाद योगो नाम प्रथमोऽध्यायः। श्रीकृष्ण परब्रह्मणे नमः। ఒకటవ అధ్యాయం పూర్తయింది. అర్జున విషాద యోగము అని దీనికి పేరు. శ్లోకాలతో అక్కడ హోమం జరుగుతోంది. ఇక్కడ స్వామికి ఒక్కొక్క అధ్యాయం కాగానే ఒక్కొక్క నివేదన, ఆ తర్వాత హారతితోటి మళ్ళీ మనం ప్రారంభం చేస్తాం. మీ అందరి దగ్గర పుస్తకాలు ఉన్నాయి. ఆ పుస్తకాలను చూసి మీరంతా కూడా పారాయణ చేస్తారు. అందరం కూడా మొహమాట పడకుండా చక్కగా చదువుదాం పారాయణని. మొదటి అధ్యాయంలో ధృతరాష్ట్రుడు యుద్ధం చేయడానికి వచ్చి ఏం చేశారు అని అడిగాడు. ఎలా చేశారు అని అడగడానికి మర్చిపోయి, ఏం చేశారేంటయ్యా, యుద్ధానికి వచ్చిన వాళ్ళు యుద్ధం చేయకుండా భోజనం చేస్తారా? అప్పుడప్పుడు పారాయణకు వచ్చిన వాళ్ళం ప్రసాదం కూడా పుచ్చుకుంటాం, కానీ యుద్ధానికి వచ్చిన వాళ్ళు యుద్ధమే చేస్తారు. కానీ ఏం చేస్తారని అడిగావేమిటి, ఎలా చేశారు యుద్ధం అని అడగాలి. కానీ అంటే అది ధర్మక్షేత్రమయా, అందులో చేరిన వాళ్ళకి వాళ్ళల్లో ఉండే స్వభావం పైకి పొంగుతుంది. పాండవుల్లో మంచి స్వభావం పైకి పొంగి యుద్ధం వద్దనిపిస్తుంది. కౌరవుల్లో సహజంగా చెడ్డవాళ్ళు కనుక అదే పొంగి అంతా నాకే కావాలనిపిస్తే యుద్ధం మానేసి హాయిగా పాండవులు అడవులకు పోతారు. మా వాళ్ళకి తలలో పువ్వు వాడకుండా విజయం కలుగుతుంది అని నేను అనుకున్నాను, అది కాలేదా అని అడిగాడు. కిమ అకుర్వత అండంలో మంచి తాత్పర్యం అన్నమాట. కానీ అంత దుష్టుడైన వాడు మామకాహ అని తన కొడుకుల్ని కాగలించుకుంటే పాపం ఒక్కడూ మిగలకుండా అంతా పోయారు. కృష్ణుడు నా వాళ్ళు అని అనుకున్న పాండవులు 5గురు హాయిగా తలలో పువ్వు వాడక బ్రతికే. మనకి మొట్టమొదటి సందేశం గీత ఇచ్చేది, చెడ్డవాళ్ల పంచ చేరకు, మంచివాళ్ళు నా అనుకునేట్టుగా ప్రవర్తించు. సంజయుడు మాట విన్నాడు. నాయనా, మొదట యుద్ధరంగాన్ని చూడగానే నీ కొడుక్కి భయం వేసిందయా? క్రమశిక్షణ పాండవుల్లో ఉంది, నీ వాళ్లలో క్రమశిక్షణ లేకపోవడం చేత 11 అక్షౌహిణీలున్నా అంత గడబిడగా గజిబిజిగానే ఉండిపోయింది. అంచేత సేన తక్కువగా కనిపించారు. 7 అక్షౌహిణీలే ఉన్నా పాండవుల సేన క్రమంలో పేర్చి ఉండడంతో దుర్యోధనుడికి భయంకరంగా కనిపించింది. ఎదటి సేనలో వాళ్ళంతా భీమార్జునులంతా బలం కలవాళ్లగా కనిపించారు. తన సేనలో ద్రోణుడు, దుర్యోధనుడు, తన సేనలో ఉండేటటువంటి భీష్మాచార్యుణ్ణి చూసి పాండవులను ఒక్కడిని చంపనని ప్రతిజ్ఞ చేశాడు మా సేనా నాయకుడు. పాండవుల సేనలో ఒక సామాన్యుడు, ఒక కౌరవుణ్ణి మిగలకుండా అందరినీ మట్టు పట్టిస్తానని భీముడు ప్రతిజ్ఞ చేశాడు. పాపం వీళ్ళిద్దరే కనిపిస్తున్నాడు దుర్యోధనుడికి. ఎదటి సేనలో ఉండేటటువంటి 18 ప్లస్ పాండవులు 5గురిని 23 మందిని వీరులుగా మహారథులుగా చెప్పాడు. కానీ తన సేనలో ఉండేవాళ్ళు 7గురు కంటే మించి వీరులు ఉన్నట్టుగా దొరకలేదు ఆయనకి. దిగులు పడ్డాడు. అయితే గురువుగారికి బాధ్యతనిస్తే బాగుండేది, కానీ తనే బాధ్యుణ్ణి అన్నట్టుగా జాగ్రత్తగా భీష్ముణ్ణి కాపాడుకోండి అని శాసనం మాత్రం వేసేశాడు. తన మానాన తాను వెనక్కి వెళ్ళిపోయాడు, గురువు చెప్పే మాటని ఖాతరు కూడా చేయకుండా. ఇది చూడగానే పాపం భీష్మాచార్యుల వారికి రే మా శిష్యుడికి పాపం కొంచెం ఉత్సాహం పుట్టించాలి అని అనిపించింది. అందుకే గట్టిగా శంఖం ఆయన ఊదాడు ధైర్యాన్ని కలిగిస్తూ.
కానీ కౌరవులంతా ఇండిసిప్లిన్డ్ కదా, వాళ్ళకి క్రమశిక్షణ అనేది లేదు. అందుకే ఆయన ఊదగానే యుద్ధం ఆరంభం చేసేస్తున్నారు అనుకుంటూ అందరూ ఒక్కసారిగా మొత్తం తమ శంఖాలు, పణవాలు, గోముఖాలు ఊదీశారు. ఒక్కసారిగా ఊదేసి అంతా చల్లబడ్డారు. ఇది చూసిన తర్వాత దానికి సమాధానం చెప్పాలి అని అనుకుంటూ ఉండగా కృష్ణుడు పాంచజన్యాన్ని, ఆ తర్వాత అర్జునుడు దేవదత్తాన్ని, క్రమంగా పాండవుల్లో ఉండేవారంతా ఎక్కడెక్కడ ఎవరున్నారో కౌరవులకి తెలిసేటట్టుగా శంఖాల్ని ఒకరి తర్వాత ఒకరు క్రమశిక్షణతోటి ఊదారు. అది వినేటప్పటికీ కౌరవుల గుండెలన్నీ అదిరాయి. నాయనా ధృతరాష్ట్ర, నీ కొడుకుల పని అయిపోయినట్టేనయా, అదిరిపోయారయ్యా మీ వాళ్ళంతా. అయితే నిజానికి నువ్వు అనుకున్నట్టుగా పాండవులు యుద్ధం ఆపి పోవలసింది, పోతామనే అనుకున్నారు. కానీ అక్కడ నిలిచింది ధర్మాన్ని నిలబెట్టడానికి లోకంలో అవతరించిన శ్రీకృష్ణుడు కదా, సామాన్యుడు కాడాయన హృషీకేశుడు. అందుకే ఒక్కసారి అర్జునుడిని చూసేటప్పటికి అర్జునుడి మనస్సులో యుద్ధం మాని వెళ్ళిపోదాము అనే భావన పోయి పరాక్రమం పెళ్ళుబికింది. సాక్షాత్తు జగత్తుని శాసించే పరమాత్మని అర్జునుడు శాసించి 2 సేనల మధ్య రథాన్ని నిలుపు అన్నాడు. ఆయన అంత గొప్పవాడైనా భగవంతుడిలో అహంకారం లేదు, చూసావా? అంత గొప్పవాడైనా భగవంతుడు తనని ఆశ్రయించుకున్న ధర్మాత్ముడు కనుక అలాంటి మనిషి యందు ఎంత ప్రేమతోటి ఉంటాడో, అర్జునుడి కాలి ముందు సారథిగా కూర్చుని ఏ ఆజ్ఞ ఇచ్చాడో, సేనయోరుభయోర్ మధ్యే రథం స్థాపయ అని ఆజ్ఞాపిస్తే సేనయోరుభయోర్ మధ్యే స్థాపయిత్వా రథోత్తమని ఎగ్జాక్ట్ తూచా తప్పకుండా ఆజ్ఞని పాటిస్తున్నాడు జగన్నాటక సూత్రధారుడు.